హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణలో ఆసరా పెన్షన్స్ మే నెలవి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చాలామంది అయితే మెసేజ్లు చేస్తున్నారండి. నేను ఆంధ్రప్రదేశ్ వీడియోలు పెట్టినప్పుడు, అంటే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ రిలీజ్కి సంబంధించిన వీడియోలు పెట్టినప్పుడు నన్ను అయితే చాలామంది తెలంగాణ పెన్షన్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఆసరా పెన్షన్స్ గురించి నేను ఎక్కువ వీడియోస్ అయితే చేస్తాను కదా, దాని గురించి అని ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలంగాణలో గురించి అడుగుతారండి. ఇదిగోండి, మే మంత్ పెన్షన్ అప్డేట్ చెప్పండి, మే నెల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు మేడం అని చెప్పేసి అని అడుగుతున్నారు కొంతమంది. అంతేకాకుండా మరికొంతమంది కూడా మెసేజ్ చేస్తున్నారండి, మే నెల ఆసరా పెన్షన్స్ గురించి చెప్పండి అని. ఇదిగోండి, ఇక్కడ ఇంకొక కామెంట్ కూడా ఉంది, మే నెల పెన్షన్స్ గురించే ఎక్కువ శాతం అడుగుతున్నారండి. అది కూడా తెలంగాణలో మే నెల పెన్షన్స్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయని చాలామంది అయితే అడిగారు. మనకి ప్రస్తుతానికి వెబ్సైట్ అనేది ఎందుకు పనిచేయట్లేదని కూడా ఇంకో కొంతమంది అడుగుతున్నారు. ముందుగా మే నెల ఆసరా పెన్షన్స్ గురించి చెప్తానండి. మే నెల ఆసరా పెన్షన్స్ అప్డేట్ అయిన తర్వాతనే మనకి ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుస్తాయండి. అప్డేట్ అయితే కాలేదు, ఎందుకంటే మనకి ఈ నెల పెన్షన్స్ అన్నీ రిలీజ్ అయిపోయినాయి కదా. ఈ నెల ఇంకా కంప్లీటే అవ్వలేదు. వచ్చే నెలలో అంటే జూన్ నెలలో మే నెల పెన్షన్స్ ఇస్తారు కాబట్టి మనకి ఈ పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ చేసేసిన తర్వాత అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి, ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న క్లారిటీ అయితే వస్తుంది. మరి ఆసరా పెన్షన్స్ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు కదా, అప్డేట్ అయినట్టు ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి అని అనుకోవద్దండి. మనకి తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే బయట నుంచి తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనకి రాగానే మీకైతే తెలియచేస్తాను, అప్డేట్ చేశారా లేదా అన్న విషయాన్ని. ఇంకా పెన్షన్స్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయి అన్న విషయం కూడా తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఇక ఆసరా పెన్షన్స్ మే నెల గురించి చెప్పాను కదా అండి. ఇకపోతే ఈ వెబ్సైట్ అనేది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని కూడా అడిగారు కదా అండి. దాని గురించి కూడా పూర్తి వివరాలు అయితే చెప్తాను. తెలంగాణలో ఆసరా పెన్షన్స్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అంటే దాంట్లో ఏదో మార్పులు చేస్తున్నారని అర్థం అండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. అది కొత్త పెన్షన్స్ అప్డేట్ కావచ్చు, లేదంటే కనుక పాత పెన్షన్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసం కావచ్చు. ఈ అప్డేట్లు ఉంటేనే ఇన్ని రోజులు అనేది పెన్షన్స్ వెబ్సైట్ ఓపెన్ అవ్వదండి. ఎందుకంటే వాళ్ళు ఈ రెగ్యులర్ చేసేందుకు వెబ్సైట్ని అప్డేట్ చేస్తే 4-5 రోజుల్లోనే వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. కానీ ఇన్ని రోజులు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అంటే దానికి రీజన్ ఒకటేనండి. కొత్త వాళ్ళ పెన్షన్స్ అప్డేట్ చేయడం కోసమన్నా, లేదంటే పాత వాళ్ళకి పెన్షన్స్ ఇంక్రీజ్ చేయడం కోసం అయినా సరే ఇన్ని రోజులు వెబ్సైట్ అనేది ప్రైవేట్ వ్యక్తులకి కనబడకుండా ఓన్లీ గవర్నమెంట్ సిబ్బంది అండర్లోనే ఉంటుందండి ఈ వెబ్సైట్ అనేది. బయట వ్యక్తులకి ఓపెన్ అవ్వదు. అందులో ఏదైనా సరే గట్టిగా అప్డేట్ చేస్తున్నారు అంటేనే ఇన్ని రోజులు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. సో మీకు ఇంతకుముందు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాను, మళ్ళీ కూడా ఈరోజు కూడా చెప్తున్నానండి, చాలామంది అడుగుతున్నారు కాబట్టి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. ఒక మంచి గుడ్ న్యూస్తోనే మీ ముందుకు వస్తాను తప్పకుండా. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.